హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజాస్ హ్యాపీ వరల్డ్. పాడేరు లంబసింగి వెళ్ళిన వీడియోస్ అంటే వ్లాగ్స్ ఆల్రెడీ నేను 2 పార్ట్స్ పెట్టాను. సో ఇది కొంచెం బాగా లేట్ అయిపోయింది, సారీ ఫర్ దట్. కానీ ఆ 2 పార్ట్స్ ఎలా ఉన్నాయో ఎవరు కామెంటే చేయలేదు. ఎనీవే నాకు మెమొరబుల్గా ఉంటుంది కదా. ఫస్ట్ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వచ్చేసరికి మాకు బాగా లేట్ అయిపోయింది అనమాట. 7:30 అలా అయిపోయింది, చీకటి, అందులో బాగా రెయిన్ ఒకటి. సో నైట్ తెచ్చుకున్న ఫుడ్ అలా డిన్నర్ చేసేసి పడుకుని పోయాము. మార్నింగ్ లేచింది ఫస్ట్ నేనే. సో కొత్త ప్లేస్ అవ్వడంతో నాకు ఫాస్ట్గా తెలుగు వచ్చేసింది, మెలకు వచ్చేసింది అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా బయట వ్యూని వీడియో తీసేస్తున్నాను. నాతో పాటుగా కుమారి మేడం కూడా లేచేశారనుకోండి. తను నేను నైట్ టైం వచ్చినప్పుడు అంత బాగా కనిపించలేదు కాబట్టి మార్నింగ్ లేచి చూస్తున్నాం. కంటైనర్ రూమ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి, మంచి అవైలబుల్గా మనకు ఆ రూమ్స్ కాస్ట్ ఎక్కువైనా రూమ్స్ అక్కడ అవైలబుల్ ఉండడం చాలా గ్రేట్ అనమాట. మా వాళ్ళు ఇంకా లేవలేదు. మనకు ఒక డబుల్ కట్ మంచంతో పాటు కింద ఒక పరుపు కూడా ఇచ్చారు. మనకి దగ్గర ఒక 6-7 మెంబర్స్ వచ్చినా కూడా సరిపోయే విధంగా ఉంది రూము. అండ్ మీకు బాత్రూమ్స్ కూడా చూపించాను కదా, రూమ్ బాత్రూమ్స్ ఎంతో క్లీన్గా నీట్గా ఉన్నాయి. లైఫ్లో మేము ఎప్పుడు కూడా మర్చిపోం ఫస్ట్ టైం అలా బయటకు వెళ్ళి అలా రూమ్ తీసుకొని ఉండడం. మీకు ఎలా అనిపించిందో వీడియో చూసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడు సపోర్ట్ చేసిన విధంగానే ఇప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టిఫిన్ చేసేసి మార్నింగ్ కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం, లంబసింగి పైకి వెళ్ళడం స్టార్ట్ చేసాము. బట్ ఆ వర్షం చినుకులకి ఆ రోడ్డుకి వామ్మో ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేమండి బాబు. ఆ రోడ్ నిజంగా మా వారికి డ్రైవింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎలా డ్రైవ్ చేశారేమో, మాకైతే హార్ట్ ఎలా కొట్టుకునేదంటే నార్మల్గా కొట్టుకునేది కాదు. నేను అంత మూమెంట్లో కూడా మీకు ఎలా ఉందో చూపించడానికి వీడియోస్ తీసేసాను. ఫోన్ ఎక్కడ పడిపోతుందని భయం కూడా వేసేది. సో ఆ కార్నర్స్, ఆ టర్నింగ్స్, ఆ మట్టి జారిపోవడం, ఫస్ట్ ఎక్కించేటప్పుడు మాత్రం ఫస్ట్ వెళ్ళే స్టార్టింగ్లో క్యాంపర్ అయితే బ్రేక్ వేసినా సరే బ్యాక్కి జారిపోయింది. సో చాలా భయం వేసింది. టోటల్గా మా వారు అలా పైకి తీసుకెళ్లారనమాట. అబ్బా, కొండ మీదకి వచ్చేసామండి, లంబసింగి కొండ మీదకి. చూడండి అక్కడ హౌసెస్ కూడా ఎలా ఉన్నాయో, రాళ్ళు చూడండి ఎంత బాగా ఒక గోడలాగా పేర్చుకున్నారనమాట. ఇంకా పాతకాలం గుర్తొస్తుంది ఈ హౌసెస్ చూస్తే. అంత ఇది వరకు అయితే ఈ హౌసెస్ కూడా చాలా పూర్గా ఇంకా దారుణంగా ఉండేవంట. ఇప్పుడు కొంచెం పెంకుటిల్లో టైప్లో కట్టుకున్నారు. మనకి బాగా ఇక్కడ మట్టితో చేసిన ఇల్లులే కనిపిస్తాయి పెంకుటిల్లులతో. నెక్స్ట్ చాలామంది ఇలాగే పైకి వచ్చారండి ఆ వ్యూని చూడడానికి. టోటల్గా నాకు ఆ ప్లేస్ మొత్తం తిరిగి, ఆ పైన ఉన్న హౌసెస్ మొత్తం తిరిగి అక్కడ ఎలా ఉన్నారు ఏంటి మొత్తం కనుక్కొని అది మొత్తం ఒక వీడియో చేసి పెట్టాలనిపించింది. బట్ మాకంత టైం అయితే లేదు, పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది. వీళ్ళు చాలా రాళ్ళు పోగేసుకున్నారండి, ఎందుకో నాకైతే అర్థం కాలేదు. తర్వాత దేనికో ఉపయోగిస్తారని చెప్పేసి మా వారు అన్నారు. వీళ్ళైతే వచ్చిన వాళ్ళకి ఇలా టికెట్స్ ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటున్నారనమాట. అంటే ఆ వ్యూ చూడడానికి మనకి టికెట్స్ అనమాట, మనం అమౌంట్ ఇచ్చి టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ ప్లాంటింగ్ మొత్తం ఎలా ఉంటుందంటే పసుపు మొక్కలు ఉంటాయి కదా, అవే ఉన్నాయి. అండ్ కోళ్ళతో మా వాళ్ళకి పీపీల్ టైప్లో ఒకటి కొన్నాంలేండి, సౌండ్ వస్తాయి కదా, అవి పట్టుకొని ఒకటే ఊదడు. ఇంకా పిల్లలతో అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాము. కాస్త బురదగా ఉన్న వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది.
మార్నింగ్ వ్యూ పాయింట్ చూడడానికి ముందుగానే వెళ్ళిపోవాలి, బట్ మేము వెళ్ళడం లేట్ అయిపోయిందనమాట. సో ముందు వచ్చిన వాళ్ళందరూ చూసుకొని వెళ్ళిపోయారు, మేము మాత్రం ఇలా లాస్ట్కి ఉండిపోయాము. సో అక్కడ దుకాణాల్లో కనిపిస్తున్నాయి కదా, సీజన్ టైంలో ఆ దుకాణాల టైంలో అందరికీ అవైలబుల్ ఉండేలాగా ఫుడ్ ఐటమ్స్ సంథింగ్ ఇలాంటివి పెడుతూ ఉంటారంట. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, ఇది మాత్రం నేను చెప్తాను. చాలా హ్యాపీ అనిపించింది అక్కడికి వెళ్ళి రావడం. సో సమ్మర్ హాలిడేస్లో వెకేషన్కి వెళ్ళాలి అనుకున్నాము. సో ఈ విధంగా అది కూడా లాస్ట్లో తీరింది, బట్ వీడియో రావడం లేట్ అయింది, సారీ ఫర్ దట్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అన్నీ చూసుకొని ఇలా ఫొటోస్ అవి తీసుకొని గుర్తుగా మెమోరీస్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్కి రిటర్న్ అయిపోయామండి. బట్ వెళ్ళేటప్పుడు ఎంత కష్టంగా అయితే వెళ్ళామో దిగేటప్పుడు అంత ఇంకా ఆన్ చేయకుండా అలా డైరెక్ట్గా కిందకు మెల్లగా వచ్చేసామన్నమాట. డౌన్లో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా వెహికల్. సో ఇక్కడ మనుషులను చూస్తే అండి మచ్ డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళ చీర కట్టుకునే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు ఆగి తీద్దాం అనుకున్నాను వీడియో, బట్ ఇప్పటికే లేట్ అయిపోయింది. మా వారు సీరియస్ అవుతారని చెప్పేసి నేను ఇంకా సైలెంట్ ఉండిపోయా. రూమ్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం, ఇంకా తప్పదు, ప్యాకప్ చేసుకొని రిటర్న్ అయిపోవాలి. ఆ పైన రాళ్ళు ఇసుక ఈ టైప్లో ఉన్న రోడ్లో వెళ్ళడం వల్ల ఈ టైర్ మొత్తం ఇలా పొరలుగా ఊడిపోయి వచ్చేసింది అనమాట. అండ్ టిఫిన్స్ కూడా అక్కడ ఏం దొరకలేదండి. మాకు తెలిసిన వాళ్ళు ఆపరేటర్ ఒక ఆయన ఉంటే అతను కింద నుంచి తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది టిఫిన్. సో టిఫిన్ చేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.